మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించండుగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నేడు ఏర్పాటు చేయడం వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25 నుంచి 30 వచనములు ఈ విధంగా రాయబడినవి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25 నుంచి 30 వచనములు ఈ విధంగా రాయబడినవి. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రాదితును మీ యొద్దకు పంపుటకు అగత్యమని అనుకొంటిని. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ దేవుని యొక్క పనిలో తన తోటి జత పనివాడిగా, తన తోటి పరిచారకుడిగా ఉన్న ఎపఫ్రాదితుని గురించి మాట్లాడుతున్నాడు. అంటే తాను ప్రభువులో పరిశుద్ధాత్మలో ఏ విధంగా అయితే కొనసాగింపబడుతున్నాడో అదే రీతిగా తన తోటి పరిచారకులు కూడా అటు రీతిగా ప్రభువులో కొనసాగింపబడాలని, వారిని బట్టి అనేక మంది ఆత్మీయంగా బలపడాలని, మరి ఫిలిప్పులో ఉండే సంఘానికి మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మరి తన తోటి సహకారుడైన ఎపఫ్రాదితు యొక్క మాటలు కూడా వాళ్ళు విని విశ్వాసములో ప్రభువులో కొనసాగాలనేది పౌలు యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ తన స్నేహితుడైన ఎపఫ్రాదితుని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఎలాగా? నా సహోదరుడు జత పనివాడు నా తోడి యోధుడు అంటున్నాడు. అంటే సహోదరుడుగా, ఒక సహోదరుడిగా తను భావించాడు. జత పనివానిగా అంటే తనతో కలిసి ప్రభు పరిచర్య చేసిన మరి పనివాడిగా భావించాడు. నా తోడి యోధుడు అంటున్నాడు. అంటే ప్రభు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి మరి దేవుని యొక్క రాజ్య సువార్తలో తాను తన పాత్ర ఏమైనదో పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ మీ దూతయు అంటున్నాడు. అంటే ఎవరి దూత? దేవుని చేత, దేవుని ద్వారా, ప్రభు చేత, ప్రభు ద్వారా నడిపింపబడుతున్న ఈ యొక్క సేవకుడిగా మరి ఎపఫ్రాదితుని గురించి పౌలు చెప్తూ అంటున్నాడు, నా అవసరమునకు ఉపచరించిన వాడినైనా అంటున్నాడు. అంటే పౌలుతో సహవాసం చేస్తూ ఆత్మల పట్ల భారం కలిగిన పరిచారకుడై ఉన్నాడు. అంటే వీరు ఏకీభవించి దేవుని సన్నిధిలో ప్రార్థించిన విధానము, ఏకీభవించి దేవునితో నడుచుకున్న విధానము, ఇవన్నీ కూడా పౌలు గుర్తు చేస్తున్నాడు. ఎపఫ్రాదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని అంటున్నాడు. కాబట్టి అతడు మీ దగ్గరికి రావడము మీకు ఆశీర్వాదకరము, దీవెనకరము. అలాంటి విశ్వాసి, అలాంటి పరిచారకుడు, అలాంటి అపోస్తలుని మరి దేవుడు మరి వారి యొద్దకు పంపాలని పౌలు తలంచాడు. అయితే ఈ ఎపఫ్రాదితు అనే మాటకి కింద మనకి ఇవ్వబడిన మాట మనోహరము లేక సౌందర్యవంతుడు అంటున్నాడు. అంటే తనలో ఉన్న ఆ యొక్క ఉద్దేశాలను దేవుడు తన పేరుని బట్టి అక్కడ గుర్తు చేస్తూ అంటాడు ఇక్కడ, అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ మిగుల అపేక్షించగలవాడై విచారపడుచుండను అంటున్నాడు. అతనుకున్న బలహీనత అంటే ఆత్మీయంగా దేవునిలో ఉన్నప్పటికీ అపవాది తను శారీరకంగా మరి బలపరిచినప్పుడు ఆ యొక్క శారీరక బలహీనత ఏదైతే ఉందో అది తనను మరి విశ్వాసములో ఏమాత్రమును వెనుకడుగు వేయనీయలేదు. అంటే తన శరీర బలహీనతలను జయిస్తూ ఆత్మలో ప్రభువుని బట్టి, ప్రభువు యొక్క పరిచర్యను బట్టి తాను ముందుకు కొనసాగుతున్న విధానం ఏదైతే ఉందో ఇక్కడ పౌలు దాన్ని ఉద్దేశించాడు. అందుకని అంటున్నాడు, అతడు రోగి ఆయననియు మీరు వింటిరి కనుక అంటాడు. అంటే అతని యొక్క బలహీనతను గూర్చి మీరు విన్నారు కాబట్టి అతడు మిమ్మల్ని అందరినీ
మిగుల అపేక్ష గలవాడై అంటున్నాడు. కాబట్టి అతడు మిమ్మల్ని అందరినీ, మీ సంఘాలను, మీ కుటుంబాలను, మరి మీ పరిచర్యను బట్టి అతడు మిమ్మల్ని దర్శించాలని అనుకుంటున్నాడు. గలవాడై విచారపడుచుండెను అంటున్నాడు. కాబట్టి అతని యొక్క ఆత్మ నడిపింపు ఏంటంటే మిమ్మల్ని అందరినీ మరొకసారి దర్శించి మిమ్మల్ని అందరినీ దేవునిలో ముందుకి నడిపించాలి అనేది మరి ఎపఫ్రాదీతు యొక్క ఉద్దేశమని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఎందుకని? నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను. చూడండి, ఇక్కడ దేవుడు తన పట్ల చూపిన ప్రేమ అంటే తన పరిచర్యలో తనకు కలిగిన యొక్క శారీరక బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనత నుండి దేవుడు తను విడిపించడము, మరలా అతడు ఆరోగ్యం పొందుకోవడము, ఇప్పుడు అతడు ఫిలిప్పీ సంఘానికి అక్కడుండే పరిశుద్ధుల యొద్దకు, విశ్వాసుల యొద్దకు అతడు నడిపింపబడ్డము, తద్వారా మరి పౌలు కూడా తను తిరిగి కోలుకోవడాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాడు, తన దుఃఖాన్ని నివారించిన వాడయ్యాడని చెప్తున్నాడు. అంటే ప్రభువును బట్టి, ప్రభు పరిచర్యను బట్టి మరి పౌలైతేనేమి, తిమోతి అయితేనేమి, ఎపఫ్రాది అయితేనేమి, వీళ్ళందరూ కూడా క్రీస్తు ప్రేమకు తగిన వారిగా తమను తాము కాదు కానీ ప్రభువుని గురించి, ప్రభు ప్రేమను గురించి వారు తమ యొక్క ఉద్దేశాలను ఆత్మీయ నడిపింపు అని చెప్తున్నారు. అందుకనే నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని కనికరించెను అన్నాడు. అంటే ప్రభు అతనికి ఆరోగ్యాన్ని ఇచ్చి మరలా తను పనిచేయడానికి, పరిచర్య చేయడానికి దేవుడు అతను నడిపించాడు. అతని మాత్రమే గాక నాకును దుఃఖము మీద దుఃఖము కలుగుటకై నన్నును కనికరించాను అంటున్నాడు. అంటే నాకున్న ఆ యొక్క అంటే తోటి పరిచారకుడి కలిగిన ఆ యొక్క వేదనను మరి దేవుడు ఏ విధంగా అయితే స్వస్థతనిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభు తన కార్యం జరిగించాడో అందును బట్టి నేను కూడా మరి కనికరింపబడ్డాను అంటున్నాడు. తన దుఃఖము మీద అంటున్నాడు, దుఃఖము మీద దుఃఖము కలుగుకుంటకై నన్ను కనికరించును అంటున్నాడు. అంటే నా పరిచారకుడు తిరిగి నాతో పరిచర్యలో కొనసాగడానికి దేవుడు సహకరించాడు అంటూ, కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతన్ని మరీ శీఘ్రముగా పంపితిని అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు పౌలు పత్రిక పంపిస్తూ ఆ పత్రికతో పాటు తిరిగి తన తోటి పరిచారకుడైన ఎపఫ్రాదీతు కూడా మరలా వారి యొద్దకు వెళ్ళాలని, వారికి పరిచర్య చేయాలని, మరి ప్రభువును గూర్చిన మాటలు, ప్రభువును గూర్చిన ఉద్దేశాలు మరి తెలియచేయాలనేది దేవుని యొక్క ఉద్దేశమని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఇక్కడ రాయించిన మాటలు. అంటే ఆరోగ్యభరితుడయ్యాడు, ఆరోగ్యభరితుడయ్యాక మరలా కూడా తిరిగి ప్రభు పరిచర్యలో కొనసాగుతుంది. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తం అన్నాడు. అంటే అంతకు ముందు కూడా తాను అక్కడ పరిచర్య చేసిన వాడిగా మరలా అక్కడికి తిరిగి పరిచర్యకు వెళ్ళబోతున్న వాడై ఉన్నాడనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి నాకును దుఃఖము తగ్గు నిమిత్తము అతన్ని మరీ శీఘ్రముగా పంపితిని అంటున్నాడు. కాబట్టి దేవుని పనిలో, దేవుని పరిచర్యలో మరి శారీరక బలహీనతలు ఏర్పడినప్పుడు వాటిని గూర్చి అధైర్యపడక విశ్వాసములో ప్రభువుని వేడుకున్నప్పుడు దేవుడు వారికి మరలా ఆరోగ్యమును శక్తిని అనుగ్రహించి వారిని బట్టి తన పర్య నడిపించును. కాబట్టి ఇక్కడ నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యము పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై యుండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివాణిని గణపరచుడి అన్నాడు. కాబట్టి ఇలాంటి విశ్వాసిని, ఇలాంటి సేవకుడిని, ఇలాంటి అపోస్తులని మీరు చేర్చుకోవడం మీకు అది ఆశీర్వాదకరము. ఎందుకంటే దేవుని ప్రేమ చేత నింపబడ్డాడు. ప్రభు యొక్క ప్రాణముగా తన ప్రాణాన్ని అతనికి తిరిగి దేవుడిచ్చినప్పుడు మరణాన్ని గెలిచిన మరి క్రీస్తు వలె నేడు ఎపఫ్రాదీతు మరణము నుండి బయటపడి సజీవుడై మరలా వారి వద్దకు పంపబడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు మరి వీటన్నిటినీ పౌలు అక్కడ ఉద్దేశిస్తున్నాడంటే తన ఒక్కడనే భక్తునని, తన ఒక్కడనే సేవకునని కాదు కానీ తన తోటి పరిచారకులను కూడా ఏ విధంగా అయితే ఈ పత్రికల ద్వారా ప్రభువుని గూర్చి, ప్రభు ప్రేమను గూర్చి తాను వ్యక్తపరుస్తున్నాడో అందుకని అంటున్నాడు, నా ఎడల మీ ఉపచర్యలలో ఉన్న కొదువను, అంటే నాకు ఏదైతే మీరు చేయాలనుకున్నారో, నన్ను ప్రేమించారో
అదే రీతిగా మీరు అతన్ని ఎపఫ్రాదితును కూడా ప్రేమించండి అంటూ అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక అంటాడు. అంటే ఏంటి? తన ప్రాణం పోయినా పర్వాలేదు ప్రభు కొరకు అన్నట్టుగా తను చేసిన పరిచర్యను బట్టి మీరు అతన్ని లక్ష్యపెట్టి అతను అంటున్నాడు, క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకైనను సిద్ధమై ఉండెను అంటాడు. కాబట్టి క్రీస్తు కొరకు అంటే పౌలు ఎలాగైతే బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం అన్నాడో అటువంటి ఉద్దేశంతో కూడా మరి ఎపఫ్రాదితు పరిచర్య చేసిన వాడై ఉన్నాడని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. గనుక పూర్ణానందముతోనూ ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివాణిని గణపరచుడి అన్నాడు. కాబట్టి ఇలాంటి విశ్వాసిని, ఇలాంటి పరిచారకుడిని మీరు చేర్చుకోవడం మీకు ఆశీర్వాదకరము, మీ కుటుంబాలకు దీవెనకరము అనే మాటని పౌలు ఇక్కడ ఉద్దేశిస్తున్నాడు. ఆనాడు ఫిలిప్పీ సంఘానికి పౌలు పత్రిక రాసినప్పటికీ నేడు మనము కూడా ఈ పత్రికల ద్వారా మనము మన సంఘాలు, మన కుటుంబాలు ప్రభువులో ఏ విధంగా కొనసాగాలో, ఏ విధంగా కొనసాగితే దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదించి తన యొక్క ఉన్నతమైన ప్రేమ చేత మనల్ని స్థిరపరచునో, మన శరీర బలహీనతల నుంచి మనకు విడుదల దయచేసి ఆత్మీయ శక్తిని అనుగ్రహించునో పౌలు యొక్క మాటలను బట్టి, పత్రికలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన తోటి పరిచారకుడు గురించి ఆ పరిచర్యలో తనకి కలిగిన శ్రమస్సు నుంచి, ఆ శ్రమ నుండి, మరణము నుండి, శారీరక బలహీనత నుంచి విడిపింపజేసి సజీవుల లెక్క నుంచి మరలా నాయన పరిచర్యలో ఫిలిప్పీ సంఘానికి అతన్ని పంపిస్తూ పౌలు రాసిన యొక్క పత్రికను బట్టి వందనాలు. అవును నాయన, నేను గనపరచువాడవు నాయన. కాబట్టి నాయన అతడు బలహీనతలో ఉన్నప్పుడు అతనికి బలమును ధరింపజేసి మరలా ఆశీర్వదించి నడిపించావు. కాబట్టి నాయన ఎపఫ్రాదితు యొక్క పరిచర్యను బట్టి, ఆయన చేసిన సేవను బట్టి నాయన నీ కొరకు తన సమస్తాన్ని విడిచిన వాడే, నిన్ను ప్రేమించిన వాడే, ఆ ప్రేమకు తగినవాడై ఉన్నాడు. కాబట్టి నాయన అటు రీతిగా నాయన నేడు నేను అటు రీతిగా నీ పరిచర్య చేయనట్లు, నీ ప్రేమలో కొనసాగుటకు తండ్రి నువ్వు మా కొరకు చిందించిన నీ రక్తాన్ని బట్టి, నీ కుమారుని బట్టి, నీ కుమారుని యొక్క ప్రేమను బట్టి అటు ప్రేమలో మేము కొనసాగుటకు నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్నవారిని లేవనెత్తువాడు, తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. అనేకులు ఇంకా నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారు. అటు వారికి మారు మనసు పాపక్షమాపణ దయచేయండి. నిజరక్షకుడు నిజ దేవుడు నిన్ను బట్టి, నీ మాటను బట్టి మమ్మలను, మా కుటుంబాలను, మా చుట్టూ ప్రాంతాలను, మా దేశాలని ఆశీర్వదించి దీవించి మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోనమని, నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరచుకోనమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాడు మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించు. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడేండి సంరక్షించునుగాక, ఆమేన్.